భారత్ని ప్రత్యేకంగా హిందూ రాష్ట్రంగా ప్రకటించాల్సిన అవసరం లేదు, ఇది హిందూ రాష్ట్రమే అంటున్నారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. రాయ్పూర్ వేదికగా విరాట్ హిందూ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి ఆయన కబీర్ పంత్ సన్యాస సంప్రదాయ అధిపతి సంత్ అసంగ్దేవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇద్దరు కూడా గాయత్రి పరివారికి చెందిన ఊర్మిళ నేతం కూడా విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మోహన్ భగవత్ కీలకమైనటువంటి విశ్లేషణ చెప్పుకొచ్చారు. 100 ఏళ్ల సంఘ ప్రయాణాన్ని నొక్కి చెప్పారు. సంఘ కార్యశతాబ్ది సందర్భంగా దేశవ్యాప్తంగా హిందూ సమ్మేళనాలు జరుగుతున్నాయని వివరించారు. నాగపూర్లోని చిన్న స్థలంలో సంఘశాఖ ప్రారంభమైన ఇటు దేశవ్యాప్తంగా విస్తరించిందని గుర్తు చేశారు. ఈ దేశంలో ఏ మూలకు వెళ్ళినా, అంటే కశ్మీర్ అయినా, మిజోరాం, అండమాన్, సిక్కిం, కచ్, ఉత్తరం, దక్షిణం, పశ్చిమ ఇలా ఎక్కడికి వెళ్ళినా అక్కడ స్వయం సేవకులు ఉన్నారని ప్రకటించారు. హెడ్గేవార్ ఎంతో కృషి చేసి సంఘాన్ని ముందుకు తీసుకెళ్లారని, అప్పటి నుండి పవిత్రమైన హిందూ ధర్మం, హిందూ సంస్కృతిని, సమాజాన్ని రక్షించడం ద్వారా హిందూ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా అనేక మంది స్వయం సేవకులు త్యాగం చేశారని, అలాగే వాళ్ళ కృషి ద్వారా సంస్థ గణనీయంగా విస్తరించిందన్నారు. హిందూ సమాజం నుంచి మనం ఆలోచన వచ్చిస్తున్నప్పుడు బంగ్లాదేశ్లో క్షీణిస్తున్న విలువలు ఇలా అనేక విషయాలు కనిపిస్తాయన్నారు. ప్రతి రంగంలోనూ సవాళ్లు ఉంటాయని, వాటి గురించి విస్తృతంగా చర్చించాలన్నారు. కేవలం చర్చించడమే కాదు, పరిష్కార మార్గం కూడా చూడాలని పిలిపించారు. మన వ్యక్తిగత జీవితాల్లో లేదా దేశంలో మనం ఎదుర్కొనే సవాళ్ళు ఏవైనా ఉన్నా వాటికి పరిష్కారాలు మన వద్దనే ఉంటాయన్నారు. మనం క్షేమంగా ఉంటే ఏ సవాలు కూడా మనల్ని ఏమీ చేయలేదని, మన దేశం ఎంత పురాతనమైనా అంత గొప్ప అభిప్రాయాలు, జ్ఞానం ఉందో సమాజం చూడాలని ఆయన అన్నారు. మనకు ఎల్లప్పుడూ సాధువుల సహవాసం లభిస్తూనే ఉంటుందన్నారు. నేటి ఆధునిక సమాజంలో ఇంతటి గొప్ప సాధువులు ఏ ప్రపంచంలోనూ లేరు. కాబట్టి సాధువు మాట వినడమే కాకుండా వారి అభిప్రాయాలను కూడా మనతో పాటు తీసుకెళ్లి తదనుగుణంగా నడుచుకోవాలని సూచించారు. అంతేకాకుండా కుల వివక్షత, అంటరాంతనాన్ని వదిలేయాలని పిలిపించారు. సమాజంలో ఎవరిని వారి కులం, సంపద, భాష ఆధారంగా నిర్ణయానికి వచ్చేయకూడదన్నారు. హిందూ సమాజం తమ మనసుల్లోంచి విభజన, వివక్ష అన్న భావనను పూర్తిగా నిర్మూలించేసుకోవాలన్నారు. హిందూ సమాజం లక్ష్యంగా ఉండి పరస్పరంగా అన్ని రకాల వివక్షతలు నిర్మూలించాలని, అంతం చేయాలని పిలుపునిచ్చారు. మన భాష, దుస్తులు, కీర్తనలు, ఇల్లు ఇలా అన్నీ మన భారతీయ మూలాలు కలిగి ఉండాలని, చివరికి ఆహారం కూడా మనదే అయి ఉండాలని కోరారు. అలాగే మన మాతృభాషలో మాట్లాడడం, స్థానిక దుస్తులే ధరించడం, దేవుళ్ళను దేవతలను స్మరించుకోవడం లాంటివి చేయాలన్నారు. వీటన్నింటినీ ఆచరించడం ద్వారా మన సాంస్కృతిక మూలాలను బలోపేతం చేయొచ్చని, దీని ద్వారా స్వావలంబన అనే సాధ్యమవుతుందన్నారు. భారత్ హిందూ రాష్ట్రం, దీనికి రాజ్యాంగ ఆమోదం అవసరం లేదని మోహన్ భాగవత్ పునరుద్ఘాటించారు. ఈ భూమిపై చివరి వ్యక్తి వరకు ఎవరైతే తమ పూర్వీకుల విశ్వాసాలను ఆచరించినంత కాలము ఇది హిందూ దేశంగానే ఉంటుందని స్పష్టం చేశారు. హిందువులందరికీ దేవాలయాలు, నీటి వనరులు మరియు శ్మశాన వాటికల్లో సమాన ప్రవేశం కల్పించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. హిందూ సమాజం ఐక్యంగా మరియు బలంగా ఉంటేనే అది ప్రపంచ సంక్షేమం కోసం పనిచేయగలదన్నారు.